అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఇలాంటి మనుషులతో శత్రుత్వం అనేది పెట్టుకుంటే నీ పతనం మొదలైనట్లే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఒకేలా ఉండడు. కొందరు నీ ఎదుగుదల చూసి సంతోషపడతారు, మరికొందరు నీ యొక్క వెలుగును చూసి ఈర్ష్యపడతారు, కాలిపోతారు, ద్వేషిస్తారు. కానీ కొన్ని రకాల మనుషులుంటారు, వారితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే అది నీ చేతులతో నీ పతనానికి నువ్వే పునాది వేసుకోవడం అవుతుంది. అయితే ఎవరా మనుషులు, ఎలా ఉంటారు, వారితో ఎందుకని జాగ్రత్తగా ఉండాలి, ఇవన్నీ కూడా వారితో శత్రుత్వం ఎందుకు ప్రమాదకరం. మొట్టమొదటిగా నిశ్శబ్దంగా దెబ్బ కొట్టే మనుషులు అనేది ఎప్పుడు కూడా కొంతమంది ప్రత్యక్షంగా శత్రువులు అనేవారు ఉండరు. కొందరు నవ్వుతారు, కొందరు మాట్లాడతారు, కొందరు నీతోనే ఉంటారు, కొందరు లోపల మాత్రం అసూయపడుతూ ఉంటారు. ద్వేషం, కక్ష అలాగే నీ మీద ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. వారితో శత్రుత్వం అనేది నీ ముందు ఒకలా, నీ వెనకాల ఒకలా ఉంటారు, నీ పునాదిని కూల్చేస్తారు. ఇలాంటి వారితో పోరాడటం అంటే నీ శక్తిని నువ్వే వృధా చేసుకోవడం అవుతుంది. ఇక రెండవది, మనుషులతో మనసుని చెదరగొట్టే మనుషులు కొంతమంది ఆయుధాలు కాదు, వారి మాటే ఆయుధం. వాళ్ళు నీపై చెడు మాటలు పుట్టిస్తూ ఉంటారు, నీ పేరుని చెడగొడతారు, నీ మీద అనుమానాలు నాటుతారు. వారితో శత్రుత్వం అనేది పెట్టుకుంటే నీ శాంతి పోతుంది, నీ దృష్టి చెదిరిపోతుంది. శాంతి కోల్పోయిన మనిషి ఎంత ప్రభావితుడైనా సరే చివరకు తన శత్రువుగా మారిపోతాడు. ఇక మూడవది, నీ సమయాన్ని, నీ శక్తిని పీల్చే మనుషులు కొందరుంటారు. కొంతమంది నీతో గొడవ పడుకోవడం ద్వారా నిన్ను ఎదగనియరు. నీ దృష్టి నీ లక్ష్యాల మీద కాకుండా వాళ్ళ మీదే ఉండేలా చేస్తూ ఉంటారు. వారితో శత్రుత్వం పెట్టుకుంటే నీ సమయం వాళ్ళకే, నీ శక్తి వాళ్ళ కోసమే, నీ ఆలోచనలు వాళ్ళ కోసమే. ఇది నెమ్మదిగా జరిగే పతనం. అది కనిపించదు కంటికి, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటికైనా అర్థమైందా? ఇక నాలుగవది, అధికారాన్ని, వ్యస్తతని మాటల ద్వారా అందిపుచ్చుకోవడం. కొన్నిటికి అధికారం ఉంటుంది, వారితో శత్రుత్వం అనేది పెట్టుకుంటే న్యాయం నీ వైపే ఉన్నా పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి. అలాంటి వారితో పోరాటం చేయటం కాదు, వారిని దాటుకుని ఎదగడం అనేది తెలివైన పనే. గుర్తుంచుకోండి మిత్రమా. ఇక ఐదవది, నీ స్థాయికి తగని మనుషులు కొంతమంది ఉంటారు. కొంతమంది నీ స్థాయికి చాలా దిగువన ఉంటారు. వారితో శత్రుత్వం పెట్టుకుంటే నువ్వే వారి స్థాయికి దిగజారిపోతావు. వారిని గుర్తించుకుని ముందుకెళ్ళు. గ్రద్ద ఎప్పుడూ కాకిని చూసి యుద్ధం చేయదు. అసలు విజయం అంటే ఏంటి? ప్రతి శత్రువుని ఓడించడం కాదు, అవసరం లేని యుద్ధంలోకి వెళ్ళకపోవడమే నిజమైన విజయం అంటే అదే. కొన్నిసార్లు నిశ్శబ్దమే గట్టి సమాధానం కూడా చెబుతుంది, మరికొన్నిసార్లు దూరంగా ఉండడమే గొప్ప రక్షణ అవుతుంది, మరికొన్నిసార్లు క్షమించడమే బలమైన ప్రతీకారం. నీ జీవితంలో శత్రువుల్ని కాదు, నీ లక్ష్యాన్ని పెద్దదిగా చేసుకో. అప్పుడే నీ విజయం తనకు తానే రక్షణగా మారుతుంది. ఈ లోకంలో ప్రతి యుద్ధం గెలవాల్సింది కాదు మిత్రమా. కొన్ని యుద్ధాలు నిన్ను నాశనం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటాయి. ఆ యుద్ధాల్లోకి నువ్వు అడుగుపెట్టిన క్షణమే ఓడిపోయినట్టే. ఆరోది, భావోద్వేగాలను నియంత్రించే మనుషులు. కొంతమంది నీ బలహీనతను బాగా తెలుసుకుంటారు. ఏ మాట చెప్తే నువ్వు కోప్పడతావో, ఏ చోట నిన్ను గాయపరచాలో వారికి బాగా తెలుసు. వారితో శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు మీ మనసు తమ చేతుల్లో పెట్టుకుని కోపంలో తీసుకొని నిర్ణయాలు జీవితాన్ని వెనక్కు. నీ పతనం ఒక్కసారిగా కాదు, భావోద్వేగాల ద్వారా నెమ్మదిగా మొదలవుతుంది. ఇక ఏడవది, ఎప్పుడూ తాము తప్పు అనుకొని మనుషులు. ఇలాంటి వాళ్ళతో వాదనకు దిగితే నిజం నీపై ఉన్నా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్లకు గెలుపు కాదు, నీ ఓటమి మాత్రమే కావాలి. వాళ్ళతో శత్రుత్వం అనేది పెట్టుకున్నప్పుడు నువ్వు నీ విలువను కోల్పోతావు. వాళ్ళు ఏమాత్రం ఏమీ కోల్పోరు. ఖాళీ పాత్రలో యుద్ధం చేస్తే నీ చేతుల్లో అలసిపోతారు. అర్థమైందా? ఇక ఎనిమిదవది, నీ విజయాన్ని భరించలేని మనుషులు. నీ ఎదుగుదల చూసి బాగుంది అని చెప్పే ముఖాలు ఉంటాయి, కానీ లోపల మాత్రం ఎందుకు ఇతడే అనే మంట కూడా ఉంటుంది.
వారితో శత్రుత్వం అనేది నీ విజయం వారికి ఇంకా ఆయుధంగా మారుతుంది. వాళ్ళు నీపై దాడి చేయడం కాదు, నీ విజయాన్ని భారంగా మారుస్తారు. ఇక 9వది, బాధితుడు ముసుగు వేసుకునే మనుషులు. ఇలాంటి వాళ్ళు నీపై దెబ్బ కొట్టి చివరకు తామే బాధితులుగా నటిస్తూ ఉంటారు. సమాజం ముందు నువ్వు తప్పు చేసినట్లు చూపిస్తారు. వారితో శత్రుత్వం అనేది పెట్టుకున్నప్పుడు నీ పేరే చెడిపోతుంది. నీ మాట నమ్మేవాళ్ళు తగ్గిపోతారు. నిజం ఆలస్యంగా బయటపడుతుంది, కానీ అప్పటి వరకు నష్టం జరిగిపోయి ఉంటుంది కదా. ఇక 10వది, మారని మనుషులు. కొంతమంది ఎంత చెప్పినా మారరు. వాళ్ళ స్వభావమే వాళ్ళ గుర్తింపు. ఇలాంటి వాళ్ళతో శత్రుత్వం అనేది పెట్టుకున్నప్పుడు నువ్వే మారిపోతావు. కోపంగా, అనుమానంగా, అలసటగా మారని మనుషుల కోసం మారిపోవడం జీవితంలో అతిపెద్ద నష్టం కాదంటారా? ఇక 11వది, నీ విలువను అవమానపరిచే మనుషులు కొందరు ఉంటారు. కొంతమంది నిన్ను నేరుగా తిట్టరు, కానీ మాటల ద్వారా, మాటల మధ్యలో నువ్వు చేయగలవా, ఇది నీ వల్ల అవుతుందా, అది నీ వల్ల అవుతుందా అని సందేహాలు నాటుతారు. వారితో శత్రుత్వం అనేది పెట్టుకుంటే నువ్వు బయట యుద్ధం చేయడం కాదు, నీ లోపలే యుద్ధం మొదలవుతుంది. తనకు తాను నమ్మకం కోల్పోయిన మనిషి ఎప్పుడు కూడా ఇప్పటికే సగం ఓడిపోయిన వాడవుతాడు. ఇక 12వది, నీ శబ్దాన్ని బలహీనతగా భావించే మనుషులు ఉండటం. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు నిన్ను భయపెట్టినట్లు అనుకుంటారు. నిజానికి అది నీ వివేకం. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు మాటల స్థాయికి దిగిపోతావు. నిశ్శబ్దాన్ని వదిలి శబ్దంలోకి దిగడం నువ్వే నీ ఆయుధాన్ని వదిలినట్టు. ఇక 13వది, నీ మంచితనాన్ని వాడుకునే మనుషులు. నువ్వు మంచివాడివి కాబట్టి, వాళ్ళు స్వార్థపరులు కాబట్టి నిన్ను దగ్గరకు చేసుకుంటారు. వారితో శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళు నీ మంచితనాన్నే నీ మీద వాడతారు. మంచితనం బలహీనత కాదు, కానీ హద్దులు అనేది లేకపోతే అది శిక్షగా మారుతుంది మిత్రమా. ఇక 14వది, నీ గతాన్ని నీపై లాగి కొట్టే మనుషులు ఉంటారు. నువ్వు దాటి వచ్చిన తప్పులు, నువ్వు నేర్చుకున్న పాఠాలు, వాటినే ఆయుధాలుగా మార్చే వాళ్ళు కొందరు ఉంటారు. వారితో శత్రుత్వంగాని పెట్టుకుంటే నీ వర్తమానం కాదు, నీ గతమే నీ మెదడుకు బరువైపోతుంది. గతాన్ని వదిలిపెట్టని మనిషి భవిష్యత్తును కొట్టుకోలేడు. 15వది, నీ స్థిరత్వాన్ని కోల్పోవడం. అలాంటి మనుషులు ఉండడం. నీ జీవితం ఒక పద్ధతిలో సాగుతూ ఉంటుంది, అది వారికి అసహనం కలిగిస్తుంది. వాళ్ళు చిన్న చిన్న గొడవలు, అవసరం లేని సమస్యలు సృష్టించి నీ మనసుని అస్థిరం చేసి వారి శత్రుత్వం పెంచుకుంటే నీ దినచర్య, నీ క్రమశిక్షణ, ఇక నీ లక్ష్యం అన్నీ కూడా క్రమంగా చెదిరిపోతాయి. స్థిరత్వం కోల్పోవడమే కాకుండా పతనానికి మొదలుపెట్టవుతుంది. అర్థమైందా మిత్రమా? అయితే నీ యొక్క నిజమైన సాధన ఏంటి? శత్రుత్వం కాదు, ఎంచుకునేది ప్రతిస్పందన కాదు, సహనం దాడి కాదు, దూరం. ప్రతి మనిషి యుద్ధానికి అర్హుడు కాడు. ప్రతి మాటకు సమాధానం అవసరమే లేదు. ప్రతి అవమానానికి ప్రతీకారం అవసరం లేదు. విజయం కాదు, జీవితం నేర్పే మౌన సూత్రం ఏంటి అంటే, నీ స్థాయి పెరిగే కొద్దీ నీ చుట్టూ శబ్దం తగ్గాలి. శబ్దం ఎక్కువైతే నువ్వు ఇంకా దిగువ స్థాయిలోకి ఉన్నావని అర్థం మిత్రమా. ఇక చివరిగా, ఇలాంటి మనుషులతో శత్రుత్వం అనేది పెట్టుకుంటే నీ పతనం మొదలవుతుంది. కానీ వారిని గుర్తించి దూరం పెట్టి నీ మీద నువ్వు పనిచేస్తే నీ ఎదుగుదలకి ఎవ్వరూ ఆపలేరు కదా. నీ జీవితం ఒక సందేశం కావాలే కానీ వాదన కాదు. నీ విజయం ఒక సమాధానం కావాలి, గొడవ కాదు. అర్థమైందా మిత్రమా? ఇక అందరూ కూడా ఎప్పుడు కూడా ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని ముందుకెళ్తే మీ జీవితాలు బాగుంటాయి. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.